Welcome to Ramesh Study Science. Today we are going to discuss about shall, how to use shall. Okay, normally in future tense we have to use only will. All subjects కూడా మనం ఏం వాడతాం, విల్లే వాడతాం. ఐ విల్, హీ విల్, షీ విల్, దే విల్ అని వాడతాం. ఓకేనా? కానీ ఈ షెల్ ఎప్పుడు వాడతాం? ఒకప్పుడు షెల్ వాడేది, విల్ ఆర్ షెల్ వాడేది. కానీ ఇప్పుడు కామన్గా అప్పుడు వి షెల్ ప్లే క్రికెట్ అని ఇట్లా అనేది. కానీ ఇప్పుడు ఏం ఆడుతారు? ఐ విల్ ప్లే క్రికెట్ అనాలి. టుమారో, రేపు ఆడతా అంటే ఏం చెప్పాలి? ఐ విల్ ప్లే క్రికెట్ టుమారో అని. మరి షెల్ ఎప్పుడు వాడతాం? ఇప్పుడు వి విల్ ప్లే క్రికెట్, వి విల్ డ్రింక్ కాఫీ, దే విల్ డ్రింక్, అన్ని సబ్జెక్టులకు కూడా విల్లే వాడుతారు. అప్పుడేమో ఐ వీక్ షెల్ వాడేది. ఐ షెల్ ప్లే, వి షెల్ ఓవర్కమ్, వి షెల్ ఓవర్కమ్ అని ఒక రైమ్ కూడా ఉంది. ఆ విధంగా షెల్ అనేది కూడా కామన్గా వాడేది. కానీ ఇప్పుడు మోడర్న్ ఇంగ్లీష్లో కేవలం విల్ ఒకటే వాడుతున్నారు. ఏం వాడుతున్నారు? విల్ ఒకటే. మనం ఏ దానికైనా మీరు ఫ్యూచర్లో జరిగే అన్ని అంశాలను కూడా ఏం చెప్పాలి? విల్ తోటే చెప్పాలి. ఓకేనా? నేను వచ్చే వారం హైదరాబాద్ పోతాను. ఐ విల్ గో హైదరాబాద్ నెక్స్ట్ వీక్. నేను రేపు అన్నం తింటాను. ఐ విల్ ఈట్ ఫుడ్. నేను వచ్చే సండే బిర్యానీ తింటాను. ఐ విల్ ఈట్ బిర్యానీ నెక్స్ట్ సండే. కానీ ఇప్పుడు షెల్ ఎక్కడ వాడాలంటే, షెల్ అనేది మనం ఐ వి ఈ రెండింటికే వాడతాం. ఏంటికి వాడతాము? షెల్ అనేది ఐ వి. అది కూడా ఇంటరాగేటివ్ అంటే క్వశ్చన్ వేసేటప్పుడు మాత్రమే. ఎప్పుడు వాడతాం? క్వశ్చన్. మనం ఆడుకుందామా అంటే షెల్ వి ప్లే క్రికెట్, షెల్ వి ప్లే కబడ్డీ, షెల్ వి ఈట్ బిర్యానీ, షెల్ వి గో హోమ్, షెల్ వి వాచ్ టీవీ, షెల్ వి వాచ్ మూవీ ఆన్ థియేటర్, ఓకే, షెల్ వి సీ షార్ట్స్ ఆన్ యూట్యూబ్. ఆ విధంగా మనం ఇక్కడ లేదా షెల్ ఐ గో వాష్రూమ్ సార్, షెల్ ఐ ప్లే క్రికెట్ సార్, షెల్ ఐ రైట్ మై హోంవర్క్ సార్, ఏమంటారు? షెల్ ఐ డ్రింక్ కాఫీ సార్, షెల్ ఐ గో వాటర్ సార్, షెల్ ఐ రీడ్, షెల్ ఐ రైట్ మై హోంవర్క్ సార్. ఓకే, ఇక్కడ ఈ షెల్ అనేది బాగా గుర్తుపెట్టుకోండి. కేవలం ఐ వి రెండింటికి మాత్రమే వస్తుంది. షెల్ యూ, షెల్ దే నో, షెల్ హీ రాదు. ఏమొస్తుంది? షెల్ ఐ, షెల్ వి. క్వశ్చన్ మాత్రమే. ఎప్పుడు వస్తుంది? జస్ట్ క్వశ్చన్ మాత్రమే. క్వశ్చన్లు వేసేటప్పుడు మాత్రమే షెల్ ఐ ప్లే, షెల్ వి గో, షెల్ వి డ్రింక్, షెల్ వి ఆస్క్ క్వశ్చన్, షెల్ వి క్లోజ్. ఓకే, షెల్ వి, షెల్ వి, షెల్ వి. షెల్ వి బై చాక్లెట్స్, చాక్లెట్ కొందామా? షెల్ వి ఈట్ బిర్యానీ? నో. షెల్ వి రీడ్ బుక్? షెల్ వి రింగ్? షెల్ వి అంటే షెల్ ఐ రింగ్ ద బెల్? నేను బెల్ కొట్టనా? షెల్ ఐ రింగ్ ద బెల్? షెల్ ఐ జంప్? ఏ విధంగా అయినా మీరు షెల్ ఐ, షెల్ వి అనేది కేవలం ఇంటరాగేటివ్ ఫ్యూచర్లో. మళ్ళీ ఎప్పుడు ఈ షెల్ అయినా విల్ అయినా ఫ్యూచరే. కాకుంటే అన్నిటికీ విల్లే వాడండి. షెల్ ఎప్పుడు వాడండి? ఏమైనా క్వశ్చన్లు వేసేటప్పుడు. అది కూడా రెండే. ఓకే, విల్ యూ గో హైదరాబాద్ టుమారో అని ఇప్పుడు విల్, యూ, దే అన్నిటికేమో విల్ వస్తుంది. అవునా? మీరు ఆడతావా క్రికెట్ రేపు? విల్ యూ ప్లే అంటాం. కానీ మనం ఆడదామా అంటే ఏమనాలి? షెల్ వి ప్లే. ఓకే, విల్ వి ప్లే కూడా అనవచ్చు. కానీ షెల్ వి ప్లే, షెల్ ఐ ప్లే, ఈ షెల్ అనేది మాత్రం కేవలం ఈ 2 సబ్జెక్ట్స్ మాత్రమే యూజ్ చేస్తాం. ఓకే, నెక్స్ట్ వీడియోలో మరో టాపిక్ తోటి కలుద్దాం. ఓకే, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్ మరియు కామెంట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.